చీపెట్టే కదా, లోపల ఏముంది? ఏం లేదా? చూడు పేపర్ లోపల ఏముంది? ఏం లేదంట. చూడండి, ఏం లేదా? ఏం లేదా? పెద్దవాళ్ళు అబద్ధం అంటారు, పిల్లలు అసలు అబద్ధం అంటారు. నార్మల్ పేపర్. చేయమంటారు లాస్ట్ పేపర్. ఇది ఒకటి చెప్తాను, వెళ్ళొచ్చు. ఇది ఏం లేదంటే నార్మల్ పేపర్. ఇది వెళ్ళొచ్చు. ఒక లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పి ఒక ఐటమ్ చేసి అబ్బాయితో ఒక ఐటమ్ చేసి క్లోజ్ చేస్తానండి. నెక్స్ట్ కేక్ కటింగ్ ఉంది, అలాగే స్పెషల్ టాపింగ్ కావాలండి. కూర్చోండి. నేను మియాపూర్లో ఉంటానండి. రీసెంట్గా ఇలా రోజు బర్త్డేస్ ఉంటాయి, ఎక్కడెక్కడో తిరుగుతుంటాను. గిఫ్ట్ ఇస్తా. వరుణ్, గిఫ్ట్ కావాలా? మ్యాజిక్ చేస్తావా? ఎస్. చూడండి ఎంత ధైర్యం చెప్తున్నా మ్యాజిక్ చేస్తారు. ఒక్కసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ చప్పట్లు కొట్టండి. వరుణ్కు నువ్వు బాగా మ్యాజిక్ చేస్తే వాళ్ళు చప్పట్లు కొట్టాలి, గిఫ్ట్ ఇస్తాను. ఓకేనా? ఓకే, ఎంత కాన్ఫిడెంట్? ఓకేనా? ఓకే, రైట్. ఆల్ ద బెస్ట్ వరుణ్. ఈ అబ్బాయి పర్ఫార్మెన్స్ నచ్చిన ఒకసారి చెప్పేది దివ్యోషం అని నవ్వు అనేది ఒక చిరునవ్వు 2 క్షణాలు ఆయుష్పిస్తున్నాను. అందుకే నవ్వొస్తే హాయిగా నవ్వాలి. శంకర్ దాదా ఎంబీబీఎస్ చూడండి, ఒక సినిమా చూడండి, చిరంజీవి మామయ్య చేశాడు. పరేశ్వరం గొప్ప మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ ఆ సినిమాలో చిరంజీవి ఏడిపిస్తుంటాడు, ప్రోగ్రామిస్తాడు, కోపొస్తుందని నవ్వుతుంటాడు. అందుకే నవ్విస్తూ మ్యాజిక్ చేస్తుంటాను. ఫస్ట్ టైం జీ తెలుగు మాయాదీపంలో కూడా నేను చేసినప్పుడు ఓంకా గారి కామెడీ మ్యాజిక్ బాగా ఇంప్రెస్ అయ్యారు. కంటిన్యూగా నాకు చాలా ఎపిసోడ్ చేయించారు. నువ్వు సెలబ్రిటీ అయిపోయావు. ఈ మధ్య ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూడండి, పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తాను. గురిపోయిన జోక్స్ ఎంత హాయిగా నవ్వుతాడు. చిన్న బాబు గట్టిగా క్లాస్ కొట్టాలి. నువ్వు సెలబ్రిటీ అయిపోయావు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కటి అవకాశం నాకు కల్పించారు మా మిత్రుడు రుణాల సతీష్. నిజంగా మ్యాజిక్ షో చూసి ఎంత ఎంజాయ్ చేస్తారో అంత రెండింతలు ఎంజాయ్ నేను చేస్తారు. ఎందుకంటే అద్భుతంగా వాయిస్తో మిమ్మల్ని ఆకట్టుకుంటుందండి. ఒక్కసారి మిత్రుడు ఓటు రుణాల సతీష్ గారు. హాయ్ చపార్తిక్.
చిరాయి ఇంకో సైడ్ ఓకేనా. చిరాయి శ్రీనిక బర్త్డే పార్టీకి చేసిన బర్త్డే స్వాగతం సుస్వాగతం. అచ్చా సౌండ్ పెంచు. అండ్ శ్రీనిక కోసం అందరు గట్టిగా చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి. క్లాస్ ప్లీజ్, వాల్యూమ్ పెంచాను. చాలు చాలు చాలు, కొంచెం తగ్గించు. ఇట్లా తీసుకురండి సార్, ఇట్లా తీసుకురండి, దగ్గర తీసుకురండి. భయపడుతుంది కదా, వస్తావా నాన్న? సౌండ్ పెంచు కొంచెం. చాలు రావా, చాలు చాలు. హాయ్ నాన్న, పిల్లలు హ్యాపీ బర్త్డే శ్రీనిక అని చెప్పండి అందరూ. వా శ్రీనిక బర్త్డే కదా, మీ అందరికి ఏం గిఫ్ట్ కావాలి? ఆస్తి ఇంకేదన్నా, బిస్కెట్, చాక్లెట్, కేక్, ఏం కావాలి? ఒక్క నిమిషం ఇట్రా పడుకో, సరిగ్గా సేపు. కూర్చోండి. మీరు హైదరాబాద్లో ఫంక్షన్ అంటేనే అందరు లేట్ వస్తున్నారు. ఫంక్షన్కి వచ్చేది మళ్ళీ తినేసి రావడం ఎందుకు? సిటీలో కామన్గా లేట్గా రావడానికి ఒకటే రీజన్ ఏంటో తెలుసా? ట్రాఫిక్ జామ్ అయితే మనకేమవుతుంది? నాన్న కూర్చోవాలి. సరే శ్రీనిక బర్త్డే, మీకు మంచి గిఫ్ట్ ఇస్తా. కేక్ కావాలా, చాక్లెట్ కావాలా? చాక్లెటా? ఏ పిల్లలు చాక్లెట్ తినకూడదు, దగ్గుతారు. దగ్గుతారు. దగ్గులాంటి చాక్లెటా? కొత్తగా వచ్చిందా? దగ్గు రాదా? ఏ చాక్లెట్? ఏ కంపెనీ? నా పేరేంటో? సొల్లు అంటే ఏ లాంగ్వేజ్? తమిళ్. ఓకే, అందరు జాగ్రత్తగా చూడండి. మోహన్ కాదు ప్రోగ్రామ్. దిస్ ఈస్ డిఎస్.